ఇలా సింగరేణిలో మొత్తం 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను పనిచేస్తున్నాము. తెలంగాణ రాకముందు సకల జనుల ఉద్యమంలో పాల్గొన్నాం. మేము కూడా కాంట్రాక్ట్ జీతాలు కోల్పోయి మరీ పోరాటంలో ఉన్నాం. అందరినీ పర్మనెంట్ చేస్తానని కేసీఆర్ గారు చెప్పారు. వచ్చిన తర్వాత అసలు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు లేరని చెప్పాడు. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సింగరేణి తన సొంత ఆస్తిలాగా వాడుకున్నారు తప్ప కాంట్రాక్ట్ కార్మికులకి ఒక్క రూపాయి కూడా జీతం పెరగలేదు. 2018లో ఎన్నికల సందర్భంగా కేటీఆర్ గారు రామగుండం వచ్చి కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచుతాను కూడా ప్రకటించిండు. కానీ ఈరోజు కాంట్రాక్ట్ పద్ధతి ఉండకుండా చేస్తా అన్నాడు. ఉండకుండా చేస్తానడు, పర్మనెంట్ చేయలేదు. కనీసం జీతం అనే పెరుగుద్దామంటే జీతం కూడా పెరగలేదు. ఇచ్చిన మాట తప్పారు. మొన్న ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రామగుండం ప్రాంతానికి, కోలిబెల్ట్ ప్రాంతానికి వచ్చారు. కాంట్రాక్ట్ కార్మికుల బాధలు మొత్తం విన్నారు. డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు పాదయాత్రలో భాగంగా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు మొత్తం తెలుసుకున్నారు.